హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. న్యూ ఇయర్ వచ్చిందంటే రెస్టారెంట్స్లో బిర్యానీ హడావుడి మామూలుగా ఉండదు. రెస్టారెంట్స్లోనే కాకుండా రోడ్స్ పక్కన ఎక్కడ పడితే అక్కడ బిర్యానీలు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అయితే వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి లార్జ్ క్వాంటిటీస్లో చేస్తూ ఉంటారు. అవి ఎంత హైజీనిక్గా చేస్తారో మనకి తెలియదు. అలా భయపడుతూ తినే కంటే మనమే మన ఇంట్లో కాస్త కష్టపడితే తక్కువ ఖర్చుతో బోలెడంత తృప్తితో ఇంటిల్లపాది తినవచ్చు. మరి ఎందుకు ఆలస్యం? వెజ్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం రండి. మన వెజ్ దమ్ బిర్యానీ కోసం ఒక బౌల్లో బాగా బీట్ చేసిన 1 కప్పు పెరుగుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, గుప్పెడు పుదీనా ఆకులని, గుప్పెడు కొత్తిమీరని వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ని, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ పెరుగులో బాగా మిక్స్ అయిన తరువాత దీనిలో 1/2 కప్పు క్యారెట్స్ని, 1/2 కప్పు బీన్స్ని, 1/2 కప్పు గ్రీన్ పీస్ని, 1/2 కప్పు క్యాలీఫ్లవర్ని, లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు 1/2 కిలో చికెన్ని వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. పెరుగులో అన్నీ మిక్స్ చేసుకున్న తరువాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ని వేసి అంతా ఒకసారి కలుపుకొని అరగంట కోసం పక్కన పెట్టుకోండి. మనము ఏ బౌల్లో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్లో 1/2 అవర్ నానబెట్టుకున్న పెరుగు మిశ్రమాన్నేసి బాగా కలిపి 20 నిమిషముల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే అంతలో మనము రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో బియ్యం కొలత కన్నా 2 వాటర్ని వేసి మరిగించుకోవాలి. దీనిలో మన ఇంట్లో ఉండే స్పైసెస్ని కొంచెం క్వాంటిటీలో కొన్ని పుదీనా ఆకులని, కొన్ని కొత్తిమీర ఆకులని, ఉప్పుని వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత ఈ టైంలోనే ఉప్పుని చెక్ చేసుకోండి. మనకి వాటర్ అన్నది చాలా సాల్టీగా ఉండాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత దీనిలో 1 అవర్ నానబెట్టిన 1/2 కిలో బాస్మతి బియ్యాన్ని వేసి 7 నుంచి 8 నిమిషములు లేదా 70 నుంచి 80% వరకు ఉడికించుకొని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దమ్ ప్రిపేర్ చేసుకుందాం. పక్కన ఉడుకుతున్న కర్రీ పైన రైస్ని సగం వరకు లేయర్గా వేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని మరలా మిగిలిన రైస్ని వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నానబెట్టిన సాఫ్రాన్ని లేదంటే కలర్ని కానీ వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తరువాత ఈ బౌల్ కింద ఒక పెనమని పెట్టి 10 నుంచి 15 నిమిషముల వరకు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 15 నిమిషముల తరువాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషములు రెస్ట్ ఇచ్చి తరువాత మనం సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంట్లో తక్కువ ఖర్చుతో ఈజీగా, టేస్టీగా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న దమ్ బిర్యానీ రెడీ అయ్యిందండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.